మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 3వ చరణం. నేనీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. చదివినటువంటి వాక్య భాగంలో భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్టమైన వారు అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు లోకంలో మనం చూస్తూ ఉంటే అనేకమైనవి శ్రేష్టమైనవి అని మనకు అర్థమవుతూ ఉంటాయి. ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఇన్ని బ్రాండ్స్ ఉన్నప్పటికీ ఈ బ్రాండ్ శ్రేష్టమైనది, లేదా ఇన్ని కంపెనీలు ఉన్నప్పటికీ ఈ కంపెనీ శ్రేష్టమైనది, లేదా ఇన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం శ్రేష్టమైనది అని మనం లోకంలో కూడా అనేకమైనటువంటి పరిస్థితుల్లో సందర్భాలలో శ్రేష్టము అనేటువంటి మాటను వింటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, నా భక్తులు శ్రేష్టమైన వారు. మనము ఆయన భక్తులుగా ఉన్నట్లయితే మనము శ్రేష్టమైన వారము. లోకంలో దేనికి ఆ యొక్క భాగ్యము ధన్యత లేదు. సూర్య చంద్రులు నిలబడినప్పటికీ, తరతరాలుగా అవి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ, భూమి తరతరాలుగా తిరుగుతూ ఉన్నప్పటికీ, ఆయన సృష్టిలో మూల భాగమైనప్పటికీ అవి శ్రేష్టమైనవి కావు. ఇంకా వాక్యం సెలవిస్తుంది, ఈ పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి, అన్నీ కూడా అగ్నిచేత కాల్చబడతాయి. దాని అర్థం అవి శ్రేష్టమైనవైతే దేవుడు వాటిని ఎందుకు కాలుస్తాడు? అవి శ్రేష్టమైనవైతే అవి ఎందుకు లయపరచబడతాయి? అవి లయమైపోవు కదా. ఆయన భక్తులు మాత్రమే ఆయనకు శ్రేష్ఠులు. శ్రేష్టమైనటువంటి భక్తులను ఆయన తన యొద్దకు చేర్చుకుంటాడు. అందుకే ఇంకా మనం వాక్యంలో చూస్తాం, యెహోవా యొక్క భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి విలువైనది అని. అనగా ఆయన భక్తులు శ్రేష్టమైన వారు. అటువంటి వారు ఈ లోకంలో, ఈ భూమి మీద భౌతికంగా వారి శరీరాన్ని విడిచినప్పుడు అది ఆయన దృష్టికి విలువైనది. ఎందుకంటే వారు నిత్య రాజ్యంలో యుగాయుగములు తేజోమయంగా ప్రకాశిస్తూ ఉంటారు. అందుకే ఆయన భక్తుల మరణం మాత్రమే విలువైనది. కనుక నా ప్రియ సహోదరులారా, మనము దేవుని దృష్టికి ప్రియమైన వారము, శ్రేష్టమైన వారము అన్న సంగతి మనం గుర్తించాలి. చాలామంది ఏం చెప్తారంటే, నేను ఎవరికి ఇష్టం లేదు, నాకు అసలు విలువే లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు అని పలు సందర్భాల్లో వాపోతూ ఉంటారు. ప్రభు అంటున్నారు, వారి గురించి వీరి గురించి కాదు, నీవు నాకు శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానవు. నేను నీకు విలువనిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ కొరకు ఉన్నాను, నేను నీ ప్రార్థన వింటున్నాను, నీ కొరకు నేను ఈ భూమి మీద బలియాగాన్ని చేశాను, నీ కొరకు నా ప్రాణాన్ని అర్పించాను, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి నేను మరణపు ముళ్ళుని విరిచి, మరణం అనేది లేకుండా మిమ్మల్ని మరణమును దాటింప చేయడానికి నేను గొప్ప భీకరమైనటువంటి యాగమును చేశాను. కనుక నీవు నాకు శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానవని ప్రభు చెప్తుండగా, ఆయన దృష్టిలో మనం విలువైన వారమని ఎంచి ధైర్యంగా ఉందాం. అయితే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏదనగా, అందరూ భక్తి చేస్తున్నామని చెప్పుకునే వారందరూ దేవునికి శ్రేష్ఠులేనా? కానే కాదు. ఎందుకంటే వేషధారణ భక్తి చేసేవారు ఉంటారు, కపటమైన భక్తి చేసేవాళ్ళు ఉంటారు, ధనాపేక్షతో భక్తి చేసేవాళ్ళు ఉంటారు, పేరు ప్రఖ్యాతుల కొరకు భక్తి చేసేవారు ఉంటారు. వారిని వారు గొప్ప చేసుకోవడానికి శ్రేష్ఠులుగా మార్చబడాలని ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ భక్తి కాదు, అటువంటి భక్తులు కాదు. దేవుని దృష్టిలో ఎటువంటి భక్తులు శ్రేష్ఠులు, వీరి యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనం బైబిల్లో చూడగలుగుతాం. మొదటిగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. జ్ఞానాన్ని పొందుకోవడానికి, ధనాన్ని కూర్చుకోవడానికి, గొప్పవారుగా కనిపించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి యొక్క రౌద్రమును చూపిస్తూ ఉంటారు, వారి యొక్క పరాక్రమను, భీకరత్వమును చూపిస్తూ ఉంటారు. మేము ఒకేలా యుద్ధానికి దిగితే మా ముందు ఎవరు నిలబడలేరు అని వారి శౌర్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వారు ఆయన దృష్టికి శ్రేష్ఠులు కారు. ఎవరు శ్రేష్ఠులు? శాంతము గలవాడు. కనుక
ఆయన దృష్టిలో మనం శ్రేష్ఠులుగా ఉండాలి, ఆయన దృష్టికి మనం విలువైన వారంగా ఎంచబడాలి, ఆయన శ్రేష్ఠులను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఆ ఆశీర్వాదాన్ని, ఆ ఫలాలను అనుభవించాలి అని అన్నప్పుడు మనం శాంతమూర్తులముగా ఉండాలి, శాంతము కలిగిన వారంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కొందరు చూస్తూ ఉంటే వారి పేర్లు సాముదాయికంగా, సాత్వికంగా శాంతి, శాంత్, ప్రశాంత్ అని, ప్రశాంతి అని రకరకాల సాత్వికమైనటువంటి పేర్లు ఉంటాయి వారి పేరుకు మాత్రమే. కానీ వారి యొక్క నిజ జీవితాన్ని చూస్తే, వారి యొక్క ప్రవర్తనను చూస్తే చీకటి క్రియకు, అపవాది తంత్రాలకు నిలయంగా ఉంటారు. కలహారంభం, మాటి మాటికి కలహాన్ని పెట్టుకునేటువంటి తత్వం, క్వెరల్సమ్ నేచర్, ఏదో సందర్భంలో గొడవ పెట్టుకోవాలనేటువంటి తాత్పర్యంతోనే వారు ఉంటారు. ఎంతసేపటికి నేను గొప్పగా కనిపించాలనేటువంటి తాపత్రయంతోనే వారు ఉంటారు. వారిని కించపరచడానికి, అవమానపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళని అంటున్నారు అనుకోకండి, ఉదాహరణకు చెప్తున్నాను. మనం శాంతముగా ఉండాలి. మన యొక్క శాంతి దేవుని యొక్క ప్రకాశం వలె ఇతరులకు కనిపించాలి. మనం కోప్పడితే మన యొక్క ముఖ కవలికలు, మన యొక్క హృదయం, గుండె చప్పుడు, మన యొక్క తలంపులు, ఆలోచనలు వికారంగా, వికృతంగా, క్రూరంగా మారిపోతూ ఉంటాయి. కానీ మనం శాంతముగా ఉన్నట్లయితే ఆ ప్రభావం మన చుట్టూ ఉన్న వారి మీద పనిచేస్తుంది. ప్రభువు చేసింది అదే. ఆయన మౌనముగా ఉన్నాడు. సిలువలో ఆయనను చిత్రహింసలు పెట్టి మరణానికి అప్పగిస్తే ఆయన మౌనంగా ఉన్నాడు. ఇరుప్రక్కల సిలువలో ఉన్నటువంటి దొంగలు అంటారు. ఒకడంటాడు, నీవు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు విడిపించుకో, నన్ను కూడా విడిపించు, కాపాడు అని అంటున్నాడు. ఇంకోటి అంటాడు, రే నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, మనమైతే తప్పు చేసి వచ్చాం సిలువలోకి, తప్పును బట్టి శిక్షను అనుభవిస్తున్నాం. ఆయనలో అయితే ఏ దోషము లేదు, ఆయన నిర్హేతుకముగా, అన్యాయముగా సిలువైపడ్డాడు, శ్రమలు అనుభవిస్తున్నాడు, హింసింపబడుతున్నాడు, నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్పాడు. దాని అర్థం ప్రభు అన్యాయంగా సిలువైపడుతున్నాడు, అబద్ధ సాక్ష్యాలు పెట్టించి మరణానికి అప్పగించారన్న సంగతి ఆయనకు తెలుసు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే ఆయనను గురించి వ్రాయబడినటువంటి మాట, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యము! సాధారణంగా తప్పు ఉంటేనే ఎదుటివారు ఏమన్నా అంటే పడడానికి ఇష్టపడరు. కానీ ఆయనలో ఏ తప్పిదము లేకపోయినా, ఎదుటివారు తిట్టడం, కొట్టడం మట్టు కాదు, కానీ చంపడానికి ఉరులు వడ్డితే అప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన యొక్క శాంతమును మనం గుర్తించాలి. ఆయన శాంతమును మనం ధరించుకుంటేనే ఆయన దృష్టికి మనం శ్రేష్టమైన వారం. మన భక్తి నిజంగా శక్తి కలిగిందిగా ఉంటుంది. మన భక్తిలో శక్తి కనిపించాలని ఏలి ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించాడు. మేము మా బలాన్ని, మా జనాన్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కొట్లాటకి, అల్లరికి, గలిబిలికి గురి చేసి వారందరినీ ఓడిచ్చేస్తాను, తుత్తినీలుగా చేసేస్తాను అని అనుకుంటే బుద్ధిహీనత, సాతానిక క్రియ అది. ప్రభు అంటున్నారు, అహంకారం వద్దు, గర్వం వద్దు, డంబాలు వద్దు, మితిమీరినటువంటి ప్రవర్తన వద్దు, కళ్ళు నెత్తికెక్కినటువంటి తరం వలె ప్రవర్తించవద్దు. నెమ్మదిగా, శాంతముగా మీరు ఉండండి. అప్పుడే మీరు నాకు శ్రేష్ఠులుగా ఉంటారు. అప్పుడే మీ భక్తి నాకు విలువగా ఉంటుంది. అప్పుడే మీ భక్తి నాకు ఇష్టంగా ఉంటుంది. నేను మీ యందు ఇష్టంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి సిద్ధంగా ఉంటాను. ఒకవేళ మీరు అహంకారంగా ఉంటే మీకు అవమానము, నింద, అపహాస్యాలు, మీరు అపజయాలు పాలవలసి వస్తుంది. అదే మీరు శాంతంగా ఉంటే మీ పక్షాన నేను ఉండి శత్రువుల యొక్క నోర్లను మూయించి, సింహాల యొక్క నోర్లను మూపించి, తాసు పాముల యొక్క కోరలను మూపించి, శత్రు బలం అంతటిని ప్రక్కన పెట్టి వారందరి యొక్క బలాన్ని పాదాల కింద తీసుకొచ్చి శాంతముగా ఉన్న నీ పాదాలతో నేను త్రొక్కింపచేస్తాను. మనము లోక అధికారి సాతానును తొక్కడానికి మనం ఉక్రోషపడాల్సిన అవసరం లేదు. మన ఉగ్రతను చూపించాల్సినటువంటి అవసరం లేదు. మన బలాగానే వాడాల్సిన అవసరం లేదు. కేవలం మౌనముగా, ప్రార్థనలో శాంతంగా ప్రతి వారిని క్షమిస్తూ చేసేటువంటి ప్రార్థనే వాడిని తొక్కుతున్నట్లు. ఇప్పుడు శాంతంగా ఉన్నవారు ఏ విధంగా జయిస్తారు అంటే ఈ విధంగానే ప్రార్థన చేస్తున్నప్పుడు శాంతముగా ఎవరెవరి చేత ఎటువంటి ఇబ్బంది, బాధ కలుగుతున్నాయో వారందరినీ మౌనంగా క్షమించేసేయండి. అప్పుడు ఆధ్యాత్మికతకు దేవుడు శక్తినిచ్చి, బలమును అనుగ్రహించే, సాతాను త్రొక్కింపచేసేటువంటి అధికారాన్ని ఇస్తాడు.
వాడిని మీ పాదాల కిందకి తీసుకొచ్చి ఆయన చేతితో త్రొక్కిస్తారు. మనం శాంతముగా ఉండాలి. మరియు రెండోదిగా మనం చూస్తాం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. మరియు అందులోనే ఇంకొక మాట మనం చూస్తాం, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. నేను దేహదారుఢ్యం కలిగిన వాడను, నేను చాలా గొప్పవాడను, నాకు చాలా ధనం ఉంది, నేను ఒక్క ఫోన్ చేస్తే నా కొరకు నిలబడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు వారు తెలుసు వీరు తెలుసు అని వారి యొక్క పరాక్రమమును చూపించే వారికంటే, గొడవ పడేవారి కంటే, అల్లరి కొరకు నోరు తెరిచేవారి కంటే, కుళ్ళిన సమాధిని తెరిచినట్లు ఉండేటువంటి ఆ యొక్క పెదవుల యొక్క మాటలు, కత్తుల వంటి మాటలు తూటాల వలె వాడేవారి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. మనము దీర్ఘశాంతం వహించాలి. ఈ శాంతము ఇందాక మనం చూసాం, శాంతము శాంతి కలిగి ఉండాలి. కానీ ఇక్కడ మనం చూస్తాం అది శాంతి మాత్రము కాదు, కానీ దీర్ఘశాంతం అంటే ఇంగ్లీష్లో మనం చూస్తాం లాంగ్ సఫరింగ్. అంటే బాధపడుతూ ఉంటూ అలాగే వెళ్ళిపోవడం, ఏమాత్రము ఎదురు తిరక్క, ఏమాత్రము గొడవలకు కల్లాలకు యుద్ధాలకు అడుగు వేయక, రంకెలు వేయక, కయ్యానికి కాలు దువ్వక మనం మౌనముగా ముందుకు సాగిపోవడమే అది దీర్ఘశాంతం. ఎంతవరకు? దేవుని కొరకు ఆయన యొద్దకు చేరేంతవరకు. సిలువలో ప్రభు చేసింది అదే. సహిస్తూ వచ్చాడు ప్రభు ఎంతవరకు? ఆయన సిలువ మరణాన్ని అనుభవించేంతవరకు. దీర్ఘశాంతం. ఇక ఈ జీవితాన్ని నేను జీవించలేను, ఇక ఈ ఉద్యోగాన్ని నేను చేయలేను, ఈ వ్యాపారం నేను కొనసాగించలేను, ఇటువంటి వ్యక్తితో నేను కలిసి జీవించలేను, ఈ బిడ్డలు నేను ఇక భరించలేను, ఇక నా తల్లిదండ్రులతో నేను ఉండలేను, ఇటువంటి చదువు నేను చదవలేను, ఇటువంటి గురువు నాకు అక్కర్లేదు, ఇది నాకు వద్దు, అది నాకు వద్దు అని దేవుడు కల్పించినటువంటి అనుకూలమైనటువంటి అనువైన దీవెనకరమైనటువంటి మార్గాలను విడిచిపెట్టి తిరిగేవారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు, కేవలం దీర్ఘశాంతము లేకపోవడం చేత. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి ప్రతి మాట అన్యజనులకు కాదు, మనకే. మనము దీర్ఘశాంతము కలవారుగా ఉండాలి. మరియు పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. యుద్ధాలు చేస్తారు, రాజ్యాలను జయిస్తారు, జనులను బానిసలుగా మార్చుకుంటారు, తన యొక్క కొట్లలో ధాన్యాన్ని పెంచుకుంటారు, ధనమును పెంచుకుంటారు, పేరు ప్రఖ్యాతలను పెంచుకుంటారు, సింహాసనాన్ని గొప్ప చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటికంటే తన మనస్సును, హృదయమును, మనస్సును ఆధీనంలో పెట్టుకునేవాడు శ్రేష్ఠుడు. ఇది చాలా సాధారణంగా ఉన్నటువంటి విషయమే, మాట అయినప్పటికీ దీనిలో ఉన్నటువంటి సారం ఒక అమూల్యమైనది, ఒక సారవంతమైనది. తన మనస్సు వారి యొక్క ఆధీనములో ఎప్పుడు ఉంటుంది? వారి హృదయం వారి ఆధీనములో ఎప్పుడు ఉంటుంది? ఈ మాట మనకు అర్థం కావాలంటే మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్ళాలి. అక్కడ జరిగినటువంటి విషయం ఏదనగా, అప్పటి వరకు ఎన్నో వ్యతిరేకతల మధ్య, ఎన్నో పాపాల మధ్య, ఎన్నో రుగ్మతల మధ్య, ఎన్నో భయాందోళనల మధ్య పిరికితనంతో ఉన్నటువంటి శిష్యుల మీదకి ఆయన పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారు దేవుని ఇచ్చినటువంటి శక్తి కొలది భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏదనగా, పేతురు ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని వేలాది మంది జనులకు ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నవారు అందరూ అంటారు, అన్నలారా, సహోదరులారా, ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగితే అంటారు, మీరు రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం వస్తుంది. మారు మనస్సు అనేటువంటి మాటను మనం పట్టుకోవాలి. మారు మనస్సు అంటే ఇదే, మన హృదయాన్ని, మన మనస్సును మన ఆధీనం ఉంచుకోవడం. మారు మనసు లేని వాళ్ళు వారి నోటిని, కళ్ళను, వారి చెవులను, వారి యొక్క మనస్సును, హృదయ ఆలోచనలను ఆధీనంలో ఉంచుకోలేరు. వారికి ఎలా నచ్చితే ఎలా, ఎటు వెళ్తే అటు గాలికి పొట్టు ఎగిరినట్లుగా పాపం చేయడానికి ఎగురుతూ ఉంటారు, పారిపోతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అన్ని పాపాలను ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ మారు మనసు పొందుకున్నవాడు తన యొక్క మనస్సును, తన యొక్క హృదయమును ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇది నేను చేయకూడనిది, ఈ మార్గం నేను వెళ్ళకూడనిది, ఇటువంటి మాట నేను మాట్లాడకూడనిది, ఈ దృశ్యం నేను చూడకూడనిది, ఇటువంటి మాటలు నేను వినకూడనివి అని తన మనస్సును, హృదయమును
ఆధీనంలో ఉంచుకుంటాడు, అట్టి వాడే శ్రేష్ఠుడు. అనగా మారు మనసు పొందుకున్నవాడు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు. కనుక నా ప్రియ సహోదరులరా, మనం ఆయన దృష్టిలో శ్రేష్టమైనటువంటి వారముగా ఉండాలి, లేదా నిజమైనటువంటి భక్తులుగా ఉండాలి అంటే మనము మొదట శాంతము కలిగిన వారుగా ఉండాలి. ఆ శాంతము మట్టుకే కాదు కానీ దీర్ఘశాంతము కలిగిన వారంగా ఉండాలి. మరియు మనం మారు మనసు పొందుకున్న వారంగా మన యొక్క దేహాన్ని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఆలోచనలను మనం స్వాధీనపరుచుకున్న వారంగా ఉండాలి. కొందరు ఎన్నో స్వాధీనపరుచుకుంటారు, వారి యొక్క నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేరు, వారి యొక్క చూపులను స్వాధీనంలో ఉంచుకోలేరు, వారి యొక్క వినికిడిని స్వాధీనంలో ఉంచుకోలేరు. ఎల్లవేళలా ఎల్లప్పుడూ ముసలము ముచ్చట్లు కావాలి, ఎల్లవేళలా కనులకు ఇంపైన రమ్యమైనటువంటి దృశ్యాలు కావాలి, ఎల్లవేళలా వీరి నాలుక దుర్భాషలాడడానికి సిద్ధంగా ఉండాలి. పాపం చేయడానికి, కీడును కల్పించడానికి, నాలుక చేత కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి, కాల్చడానికి వీరికి సన్నివేశాలు, సమయాలు కావాలి. మీరు మీ నాలుకను, మీ హృదయాన్ని, మీ తలంపులను, మీ చూపును, వినికిడిని, మీ హృదయమును, మనస్సును ఆధీనంలో ఉంచుకోలేకపోతే మీరు శ్రేష్ఠులు కానే కారు. దేవుని దృష్టికి శ్రేష్టమైన వారు, విలువైన వారు. దేవుని దృష్టికి శ్రేష్టమైన వారు, విలువైన వారు మరియు ఇష్టలైన వారు. ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. క్రీస్తును నమ్ముకొని మేము పేదరికంలో ఉన్నాం, మేము దారిద్ర్యతను అనుభవిస్తున్నాం అని బాధపడవలసినటువంటి అవసరత లేదు. ప్రభు అంటున్నారు, నేను నా మహిమైశ్వర్యంలో మీ ప్రతి అక్కరను తీరుస్తాను. మనము ధనవంతులము, క్రీస్తులో ధనవంతులం. లోకములో ఉన్నవారికి మనం భేదవారంగాను, ఎన్నిక లేని వారంగాను, తృణీకరింపబడిన వారంగాను, నెట్టబడిన వారంగాను, విలువలేని వారంగాను కనిపిస్తాము. కానీ ఆయన దృష్టికి మనం విలువైన వారము, శ్రేష్టమైన వారము, ధనవంతులము, శక్తివంతులము. సాతానును, అంధకార సంబంధమైనటువంటి కనిపించినటువంటి ఈ లోక చీకటి క్రియలను జయించే శక్తి మనకు ఉన్నది. ప్రభు అంటున్నారు, మీరు యథార్థంగా ప్రవర్తించేటువంటి భక్తులుగా మీరు ఉంటే మీరు నాకు శ్రేష్టమైన వారు. మీరు దారిద్ర్యతలో ఉన్నారు, మీరు కానుక కూడా వేలేనటువంటి స్థితిలో ఉన్నారు, మీరు పరిచయ కొరకు ఏది చేయలేనటువంటి స్థాయిలో నిలిచిపోయారు అని దాని గురించి మీరు దిగులు చెందవలసినటువంటి అక్కరలేదు. మీరు కేవలం యథార్థంగా ప్రవర్తించిన ఎడల మీరు నాకు శ్రేష్ఠులుగా ఉంటారు. మరికొందరు ఏమీ చేయరు కానీ బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి మూర్ఖపు మాటల చేత, వారి పెదవుల యొక్క పలుకుల చేత వారు మూర్ఖులు, వారు వ్యర్థులు, వారు బుద్ధిహీనులు, వారు అజ్ఞానులు అన్న సంగతి వెంటనే అర్థమైపోతుంది. వాక్యం మనం చూస్తాం, బుద్ధిహీనుడు రాగానే తిరస్కారం ప్రారంభమవుతుందంట. ఆడు మొదలే బుద్ధిహీనుడు కనుక ఇక ప్రతిదానికి ఏదో ఒక అడ్డంకమును, ఆటంకమును కలుగు చేస్తూ ఉంటాడు. పని సవ్యంగా జరగనివ్వడం. ఎందుకంటే వాడు బుద్ధిహీనుడు, మూర్ఖుడు. వాక్యం సెలవిస్తుంది, మీరు తగ్గించుకొని యథార్థంగా నా ఎదుట మీరు ప్రవర్తించండి, మీరు నా దృష్టికి శ్రేష్టమైన వారు. కొందరు మనం చూస్తూ ఉంటే వారి జీవితంలో యథార్థత ఉండదు. ఇదిగో నేను ప్రార్థన చేశాను, ఈ కార్యము జరిగిన తర్వాత, దేవుడు నాకు స్వస్థతనిచ్చిన తర్వాత, దేవుడు నాకు సంతానాన్ని ఇచ్చిన తర్వాత, వివాహాన్ని జరిగించిన తర్వాత, దేవుడు నా బంధాన్ని ఐక్యపరిచిన తర్వాత నేను సాక్ష్యం చెప్తాను మందిరంలోకి వచ్చి. కానీ దేవుడు కార్యము చేసిన తర్వాత వారు దాని సంగతే గుర్తు తెచ్చుకోరు. యథార్థత లేకపోవడం. మరికొందరు, నేను ఈ కార్యము జరిగితే దేవుని పని కొరకు నేను ఇది చేస్తాను, నేను ఇలాగ నేను ప్రవర్తిస్తాను, ఇలా నేను దేవుని కొరకు గుప్పిలు ఇప్పుతాను, నేను దేవుని పరిచయ కొరకు నేను ఇలాగ సహకరిస్తాను అని ఎన్నో మాటలు మాట్లాడతారు. కానీ కార్యం సఫలమైన తర్వాత, కార్యం అంతా ముగించబడిన తర్వాత దాని ధ్యాసే ఉండదు. యథార్థత లేకపోవడం. వాక్యం సెలవుస్తుంది, మీరు యథార్థంగా ఉండండి. ప్రతి చిన్న పైసాలో, చిన్న కాసులో కూడా మీరు యథార్థంగా ఉండండి. నేను మిమ్మల్ని శ్రేష్టమైన వారిగా ఎంచి మిమ్మల్ని నేను దీవిస్తాను. నీతిమంతులకు కలిగినది కొంచెమైనా తుదకది మహా అభివృద్ధి పొందుతుంది. ఎందుకంటే వారు యథార్థముగా ఉన్నారు కనుక, నీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక వారు శ్రేష్టమైనటువంటి దీవెనను పొందుకుంటారు. కనుక మనము యథార్థంగా ప్రవర్తించి శ్రేష్టమైన వారంగా మార్చబడదాం. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనం
ఆయన దృష్టికి శ్రేష్ఠులంగా మార్చబడితే వచ్చేటువంటి లాభం ఏమిటి? ఆయన అంటారు, మీరు లోకంలో ఉండే వాటన్నిటికంటే కూడా శ్రేష్ఠులు. ఏ పని చేయక, ఎవరి దగ్గర ఉద్యోగం చేయక, ఏ వ్యాపారము చేయక, లాభాలను యొక్క లబ్ధులను పొందుకోక, ఎలా ఉన్నా సరే వాటికి ఆకలి తీర్చబడుతుంది. ఏంటవి? పక్షులు. మీరు వాటిని చూడండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు. వాటిని ఎంత పోషిస్తున్నాను, కానీ వాటికంటే శ్రేష్టమైన మిమ్మును అంతకంటే గొప్పగా నేను పోషించగలిగిన వాడను. మీరు నాకు శ్రేష్టమైన వారు. సర్వ సృష్టి కంటే మనము ఆయన దృష్టికి శ్రేష్టమైన వారము. అన్నిటిని గురించి ఆయన శ్రేష్టమైనవే అని చెప్పలేదు, కానీ మనము మాత్రమే ఆయన దృష్టికి శ్రేష్టమైన వారము. కనుక మనము భయపడవలసినటువంటి అక్కరలేదు. మనం ఆయన దృష్టికి శ్రేష్టమైన వారంగా ఉంటే మనకు కావలసిన ఆహారమును, వస్త్రమును, ఆరోగ్యాన్ని, నిలువ నీడను, ఆత్మ సంబంధమైనటువంటి ఈవులను, ఆత్మశక్తిని ఆయన నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తారు. వాక్యం సెలవిస్తుంది ఈ రీతిగా, జీవమునకు భక్తికి కావలసిన వాటిని నేను మీకు ఇస్తాను. మన జీవానికి మరి భక్తికి కావలసిన వాటిని ఆయన మనకు అనుగ్రహిస్తారు. కనుక నా ప్రియ సహోదరులారా, మనము ఆయన దృష్టికి శ్రేష్టమైన వారముగా ఉన్నట్లయితే మనకు ఆయన సకల సమృద్ధిని అనుగ్రహిస్తాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఆయన భక్తులే ఆయనకి శ్రేష్టమైన వారు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు, కానీ ఆశీర్వాదం మాత్రం ఇజ్రాయేలీలకు మాత్రమే ఇచ్చాడు ప్రభు. ఐగుప్తులో ఉన్నటువంటి జనులను పక్కనే విడిచిపెట్టాడు. ఆయన స్వాస్యమును మాత్రమే ఆయన వెలుపటికి తీసుకుని వచ్చాడు. వారికి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఇచ్చారు. వారికి సకల సమృద్ధిని ఇచ్చారు. వారికి ఏది తక్కువ కాకుండా క్షేమస్థితిని కలుగు చేశారు. వారికి పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను తగలకుండా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారికి వెచ్చదనాన్ని, చల్లదనాన్ని ఇచ్చారు. ఏ ఆకలి దప్పులు వారికి కలుగకుండా చక్కటి సమృద్ధి అయినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మరియు వారి దప్పికి తీర్చబడడానికి తీయటి నీటి ఊటను వారి కొరకు ఆయన పంపించారు. మనం ఆయన దృష్టికి శ్రేష్ఠంగా ఉన్నట్లయితే అట్టి గొప్ప కార్యములను ఆయన చేస్తారు. ఇజ్రాయేలీల కొరకే ఆయన చేశాడు. దాని అర్థం వారు నా జనులు అని ఆయన అంటారు. వారు నా పేరు పెట్టబడినటువంటి నా స్వకీయ సంపాద్యము అని ఆయన అంటారు. నేడు వాక్యం ఉంటేటటువంటి నా ప్రియ సహోదరులారా, మీరు ఆయన దృష్టికి శ్రేష్ఠులుగా మీరు నిలబడి ఉన్నట్లయితే ఆ ప్రకారము శాంతముగాను, దీర్ఘశాంతముగాను, హృదయమును, మనస్సును ఆధీనపరుచుకున్న వారుగాను మరియు యథార్థంగా ప్రవర్తించువారుగాను ఉన్నట్లయితే మీరు ఆయన దృష్టికి శ్రేష్ఠులుగా ఉంటారు. మరియు శ్రేష్టముగా ఉన్న వారి ప్రయాణంలో వారికి కావలసిన సమస్తము ఆయన మన పితరులకు సమకూర్చినట్లే మనకి ఆయన సమకూరుస్తారు. సమస్త కొదువులను తీర్చి సమృద్ధిని కలుగు చేస్తారు. ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడతాడు. మరియు నలుదిక్కుల తన జనులను బట్టి కలిగేటువంటి భయాన్ని అందరికీ కలుగు చేస్తాడు. అది దేవుని యొక్క భయము. అది మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని బట్టి అన్ని జనులు, అన్ని క్రియలు, సాతాను క్రియలు, చీకటి క్రియలు భయపడినట్లుగా ఆయన చేస్తాడు. కేవలం మనం ఆయన దృష్టికి శ్రేష్టమైన వారంగా ఉన్నట్లయితే ఈ చిన్న వాక్యం మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్న వారంగా మనము శ్రేష్టమైన వారము అన్న సంగతిని గుర్తుపెట్టుకొని ఎవరు విలువిచ్చినా, ఎవరు విలువ ఇవ్వకపోయినా నన్ను శ్రేష్టంగా నాకు విలువిచ్చి నన్ను హెచ్చించి నన్ను మెచ్చుకుని నా ప్రభు, నా తండ్రి ఉన్నాడు అని గుర్తించి ఆయన మార్గంలో, ఆయన అడుగుజాడలో, ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన కట్టడలను అనుసరిస్తూ సత్య మార్గములు, జీవ మార్గంలో సాగిపోయి ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడుదుముగాక. ఈయన దేవుని మాట ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కళ్ళను మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. కొను ప్రభు ఇంకను తండ్రి శ్రేష్టమైన వారము మేము అని మీరు సెలవిచ్చారు. అందరినీ గూర్చి కాదు కానీ నీ పేరు పెట్టబడినటువంటి స్వకీయ సంపాద్యమైన మీరు సెలవిచ్చారు. అయ్యా అట్టి విధంగా ఈ వాక్యం వారందరూ శాంతంగాను, దీర్ఘశాంతంగాను, ఆధీనపరుచుకున్న వారుగాను, ఇంకొన తండ్రి సాత్వికముగాను, నెమ్మదిగాను, నీ ఆజ్ఞానుసారంగా జీవించేవారుగాను ఉండినట్లుగా సహాయం అనుగ్రహించి సమస్త కోదులు కొరతలు తీసి సమృద్ధిని దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచండి. ఇకను ఈ పరిచయను దీవించండి. ఇక నీ టీవీ ఛానల్ వారిని దీవించండి. ఇక నీ పరిచయ కొరకు మీరు ఏర్పరచుకున్నటువంటి కుటుంబాలను కూడా మీరు దీవించి పరిచయం నాటి వృద్ధిని దింపచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని వాక్య సందేశముల కొరకు ది ఫాదర్స్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీకు శ్రేష్టమైనటువంటి ఉపదేశాలు అందించబడతాయి. ప్రతి దినము క్లుప్త సందేశాల ద్వారా దేవుడు పరిచయం నడిపిస్తున్నాడు.
మీ యొక్క ఆధ్యాత్మిక వృద్ధి కొరకు, ఉన్నతమైనటువంటి ఉపదేశాల కొరకు, సత్య సహవాసం కొరకు, తండ్రితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం కొరకు ది ఫాదర్స్ ఫెలోషిప్ అనేటువంటి సహవాసంలో మీరును పాలిభాగస్తులు కండి, వాక్యాలు వినండి, ఆత్మీయ వృద్ధి పొందండి. గాడ్ బ్లెస్ యూ.